హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే మన ఉషా ముల్పురిస్ కిచెన్కి వచ్చాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది, ఆంబియన్స్ ఎలా ఉంది, అసలు ఫస్ట్ ఉషా ముల్పురి గారితో కలిసి మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుందాం. అయితే ఇక్కడ కస్టమర్స్ నుంచి వచ్చిన ఒక మాట ఏంటో తెలుసా, ఇక్కడ ప్రతి డిష్ నన్ను రుచి చూడు, నిన్ను మర్చిపోనివ్వకుండా చేస్తాను అంటుందట. అయితే మనం కూడా వెళ్ళి అదేంటో రుచి చూసి తెలుసుకుందాం రండి. చలో ఫాలో మీ. చూస్తున్నారా ఫొటోస్, ప్రతి ఒక్క లెజెండరీ యాక్ట్రెసెస్ అండ్ యాక్టర్స్ ఫొటోస్ ఉన్నాయి ఫ్రేమ్స్ అన్నిట్లో. చూడండి ఒకసారి. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ చాలా బాగుంటాయంట. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, కుక్కర్ పలావ్. కుక్కర్ చికెన్ పలావ్ అయినా, కుక్కర్ మటన్ పలావ్ అయినా ద బెస్ట్ అని చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మనం కూడా వెళ్ళి కుక్కర్ పలావ్ టేస్ట్ చూద్దాం, ఆ రెసిపీ గురించి డీటెయిల్స్ మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. చలో ఫాలో మీ. ఇక్కడ అందరి ఫొటోస్ ఉన్నాయి, నేను అదే అబ్జర్వ్ చేశాను. ఎక్సెప్ట్ శౌర్య గారి ఫోటో లేదు. ఎందుకని అంటే వీళ్ళందరూ లెజెండ్స్ అని ఎప్పటి నుంచో వాళ్ళ కష్టం అదంతా ఉంది అని వాళ్ళని పెట్టాను. యాక్చువల్గా శౌర్య పెట్టిన శౌర్య యాక్సెప్ట్ చేయను. కానీ మీలాగా ఇప్పటికి ఎంతమంది అడిగారనేది లెక్కలేదన్నమాట. అందరూ అదే అంటారు. ఫస్ట్ అదే డౌట్ వస్తుంది అందరూ అదేంటి మీరు శౌర్య ఫోటో పెట్టలేదు ఏంటి అని అంటే, నేను అదే మాట చెప్తే మీకు లెజెండ్ అయినా కానీ మాకు కూడాను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంతవరకు సక్సెస్ అయ్యాడు అంటే చాలా గ్రేట్ కదా, పెట్టాలి మేడం అని అందరూ అడుగుతుంటారు. మ్యాక్సిమం అడగని వాళ్ళు అయితే ఉంటారు. ఈ ఫోటోలు చూసి అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. కానీ ఏంటంటే పెట్టినా శౌర్య ఒప్పుకోవడం, ఆయన వాళ్ళంత రీచ్ అయిన తర్వాత డెఫినెట్ గా అవుతారు. సో అప్పుడు ఒక ఫ్రేమ్ శౌర్య గారితో యాడ్ అవుతుంది అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మ్యామ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. చూద్దాం నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ లో శౌర్య గారితో యాడ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. చికెన్ క్రిస్పీ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్ అయితే వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. క్రంచీ, డెలిషియస్. చికెన్ కూడా లోపల సాఫ్ట్గా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్. చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచి అరోమా వస్తుంది, ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే స్టార్టర్ అలానే ఉంది అండ్ బిర్యానీ కూడా అలానే ఉంది. చాలా డెలిషియస్ ఉంది. ఎమ్మీ అండ్ డెలిషియస్ టేస్టీ ఫుడ్, చాలా బాగుంది. సో ఆప్రికాట్ డిలైట్ కూడా వచ్చేసింది మన మెనూ తర్వాత. మెయిన్ కోర్స్ తర్వాత మంచి డిలైట్, ఆప్రికాట్ డిలైట్ నా ఫేవరెట్ వన్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో గుడ్, టేస్ట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ క్రిస్పీ వింగ్స్ని ట్రై చేశాను అండ్ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఆర్డర్ చేసిన ఒక 5 minutesలోనే ఇచ్చారు. కుక్కర్ పలావ్కి మాత్రం 45 minutes. ఒకవేళ మీరు కుక్కర్ పలావ్ టేస్ట్ చేయాలి అనుకుంటే ప్రీ ఆర్డర్ చేయాలి. నాకు అంత టైం లేదు. జస్ట్ ఈ డిషెస్ ఆర్డర్ చేసేసాను, తిన్నాను అండ్ ఒక్కొక్క ఫుడ్ ఉంది చాలా డెలిషియస్గా, సో సాఫ్ట్. అసలు చికెన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ వీళ్ళు చాలా హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఫుడ్ని ఫ్రెష్గా మనకి అప్పటికప్పుడు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ వైజ్ కూడా చాలా బాగుంది. స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉన్నారు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇమీడియట్గా సర్వ్ చేయడం అయినా, వాళ్ళ బిహేవియర్ అయినా, అటిట్యూడ్ అయినా అంతా చాలా బాగుంది. ఒకసారి ఆంబియన్స్ కూడా చూడండి. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా వెనస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ క్రౌడ్ ఉంటారు. రిమైనింగ్ డేస్ కంటే ఇది డబల్ అవుతుంది అనమాట. రిమైనింగ్ డేస్లో ఎప్పుడూ ఫుల్గా ఉంటారు.
సో ఈ డేస్లో డబల్ అవుతారంటే. ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన రివ్యూ ఏంటంటే ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్కి ఇంత దూరం వచ్చినా సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా ఎందుకు వస్తున్నారంటే ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయినా ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంటాయి. ఫ్రెష్ ఫుడ్ అందిస్తారు, మంచిగా సర్వ్ చేస్తారు, అంబియన్స్ కూడా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుంది రీజనబుల్గా అని చెప్పి చెప్తున్నారు. దట్స్ ఇట్ అబౌట్ ఉషా ముల్పురీస్ కిచెన్. థ్యాంక్ యూ.